brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తో భేటీ. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపైనే చర్చ. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి అరెస్ట్. వెంకటాచలం పీహెచ్సీలో వైద్య పరీక్షలు. వెంకటగిరి జడ్జి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లిన పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తమిళ బీజేపీ నేతలు. ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్ కి హాజరు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మోదీ నాయకత్వంతోనే సాధ్యమైందన్న బాబు. వికసిత్ భారత్ కి ముందడుగన్న పవన్ కళ్యాణ్. ఆ నలుగురిలో తాను లేను, థియేటర్లు ఏకపక్షంగా ఎలా మూస్తారు? పవన్ కోపంలో న్యాయం ఉందన్న అల్లు అరవింద్. కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్ లో కీలక భేటీలు. నిన్న కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం. 2 గంటల పాటు కొనసాగిన చర్చలు. బనకచెర్లతో తెలంగాణకు నష్టమన్న హరీష్. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందని ఆరోపణ. ఇంకా డీపీఆర్ఏ ఇవ్వలేదంటూ కిషన్ రెడ్డి కౌంటర్. డిప్రెషన్ తోనే కేసీఆర్ కి కవిత లేఖ. ఏ చరిత్ర చూసినా కొడుకే రాజకీయ వారసుడు. తండ్రి మీద దండయాత్ర ఏంటన్న జగ్గారెడ్డి. యోగాంధ్రపై మోదీ మాట్లాడడం సంతోషం. జూన్ 21న విశాఖ వేదికగా యోగా దినోత్సవం. ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నామన్న సీఎం. కడప వేదికగా రేపే టీడీపీ మహానాడు. ఇప్పటికే పూర్తయిన ఏర్పాట్లు. కటౌట్లు, ఫ్లెక్సీలతో నగరం పసుపుమయం. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడా? బంగవిటి రంగాతో పోల్చడం విడ్డూరం. పేర్ని నాని వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్. 6 నెలల క్రితమే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పా. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటా. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కమెంట్స్. సీమను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చెప్తాం. కార్యకర్తల కోరిక మేరకే కడపలో నిర్వహణ. మహానాడు అజెండాపై అచ్చెన్న క్లారిటీ. మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా మారుస్తాం. 220 కోట్ల నిధులు విడుదలయ్యాయన్న ఎన్నం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకమైంది. ఆపరేషన్ సింధూర్ తో కొత్త ఉత్సాహం. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. భారత్లో పెరుగుతోన్న కరోనా. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఎక్కువ కేసులు. థానేలో కోవిడ్తో ఒకరి దుర్మరణం. ఆర్జేడీ నుండి తేజ్ ప్రతాప్ అవుట్. 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసిన లాలు పార్టీ, కుటుంబంతో సంబంధం లేదని ప్రకటన. కోల్కతాపై హైదరాబాద్ ఘన విజయం. 110 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్. మరో మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై విజయం.